హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. ఒక ఇంట్రెస్టింగ్ ట్రాన్సిట్ ఒకటి జరుగుతుందండి. మార్స్ అపోజిట్ ప్లూటో. అది ఎప్పుడు జరుగుతుందంటే 27వ తారీఖు ఏప్రిల్ నెల, అంటే ఈ మాసం ఏప్రిల్ 27 తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క ట్రాన్సిట్ జరుగుతుందన్నమాట. ప్లూటో అపోజిట్ మార్స్. ఈ 2 గ్రహాలు కూడా నేరుగా ఎదురెదురుగా వస్తున్నాయన్నమాట. దీన్ని అపోజిషన్ అంటారు. ఇది వెస్టర్న్ యాస్పెక్ట్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్‌ఫుల్ యాస్పెక్ట్ అన్నమాట. యాస్పెక్ట్ గురించి తర్వాత చెప్తాను. ముందుగా అసలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కుజుడు, ప్లూటో. కుజుడు గురించి మనకు తెలుసు. కుజుడు మనలోని ధైర్య సాహసాలు రిప్రజెంట్ చేస్తాడు. మనలో శక్తియుక్తులు, మనలో ఉండే వీరోచితం, మనలో ఉండే డిఫెన్సివ్ మెకానిజం, మనలో ఉండే మాస్కులిన్ ఎనర్జీ, బేసికల్‌గా మనలో ఉండే శక్తి అన్నమాట కుజుడు. సో, ఇటువంటి కుజుడు తన నీచ రాశిలో, కర్కాటక రాశిలో కుజుడు నీచబడతాడు. సో, ఆ నీచ రాశిలో గోచరిస్తున్నాడు ఇప్పుడు. అంటే కొంతవరకు కుజుడు బలహీనంగానే ఉన్నాడని చెప్పాలి. కానీ కుజుడు నిజానికి కర్కాటక రాశిలో కూడా బలహీనపడ్డండి. ఓన్లీ తన యొక్క క్యారెక్టర్, తన యొక్క పర్సనాలిటీ మారుతుందన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే, కుజుడు కర్కాటక రాశిలో చాలా మ్యానిపులేటివ్ అయిపోతాడు. చాలా కన్నింగ్ అయిపోతాడన్నమాట. ఎవరి జాతకాల్లో కుజుడు నీచబడతాడో వాళ్ళకి చాలా ఎక్కువ తెలివితేటలుంటాయి. ఒక రకమైన మ్యానిపులేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. ఒక రకమైన మ్యానిక్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. సో, కర్కాటక రాశిలో కుజుడు యాక్చువల్లీ మంచిదే. కాకపోతే తల్లికి సంబంధించిన కొన్ని సమస్యలుంటాయి. డొమెస్టిక్ లైఫ్ అంతా కూడా కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందన్నమాట. సో, ఇటువంటి కర్కాటక రాశిలో కుజుడు గోచరిస్తుండగా, కర్కాటక రాశికి ఆపోజిట్‌గా ఉండే మకర రాశి, అంటే ఏ స్థానంలో అయితే కుజుడు చాలా బలంగా ఉంటాడో, ఏ స్థానంలో అయితే కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడో, ఆ స్థానంలో ప్లూటో అనే గ్రహం గోచరిస్తుందన్నమాట. 27వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకి ఇద్దరూ కూడా ఎగ్జాక్ట్‌గా అపోజిట్ అవుతారనమాట. అసలు ప్లూటో అంటే ఏంటి? బేసికల్‌గా మనం వేదిక్ ఆస్ట్రాలజీలో ప్లూటోని మనం పెద్దగా పరిగణనలోకి తీసుకోం. కానీ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 గ్రహాల్ని కనుక పరిగణనలోకి తీసుకోకపోతే జ్యోతిష్యం అన్నది ఇన్‌కంప్లీట్ అవుతుందండి. ఈ రోజుల్లో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 గ్రహాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 గ్రహాలను కనుగొన్నారో అప్పటినుంచి వాటి యొక్క ప్రభావం మనిషి మీద మొదలైనయనమాట. దాని యొక్క ప్రభావం మనిషి మీద పడడం మొదలైందనమాట. యూనివర్స్ ఈస్ ఎ వెరీ మ్యాజికల్ ప్లేస్ అండి. ఆస్ట్రాలజీ ఈజ్ ఈక్వల్లీ మ్యాజికల్. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఈక్వల్లీ మ్యాజికల్. సో, ఇక్కడ ఏం జరుగుతదంటే, ఎప్పుడైతే మనం గ్రహాల్ని కనుగొంటామో, ఈ యొక్క సౌర కుటుంబంలో కొత్త గ్రహాల్ని కనుగొంటామో, హ్యూమన్ కాన్షియస్‌నెస్‌లోకి వాటి యొక్క ప్రభావం ప్రవేశమవుతుందనమాట. సో, ఎప్పుడైతే కనుగొంటామో వాటి యొక్క ప్రభావం మన మీద మొదలవుతుందనమాట. మనం కనుక చూసుకున్నట్లయితే గత 200 సంవత్సరాలుగా మనం అనూహ్యమైన అభివృద్ధిని చూసాం. మార్పుని చూసాం. మనిషి యొక్క జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఎప్పుడైతే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీటిని కనుగొన్నారో అప్పటినుంచే ఈ విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నమాట. మనిషి యొక్క పర్సనాలిటీలో కావచ్చు, సమాజంలో కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఓన్లీ 200 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా మనం కనుగొనడం జరిగింది. ఎప్పుడైతే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల్ని మనం కనుగొన్నామో. అలాగని వేదిక్ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్యులు కాకుండా ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీటి గురించి తెలీదా అంటే తెలుసు. వీటి గురించి తెలుసు. వీటిని యురేనస్‌ని ఇంద్ర అనేవారు. అంటారు. యురేనస్‌ని ఇంద్ర, నెప్ట్యూన్‌ని వరుణుడు, అలాగే ప్లూటోని యమ అని చెప్పేసి చెప్తారనమాట. సో, వాటిని అవి ఉన్నాయని మనకు తెలుసు గానీ, వాటిని మాత్రం జ్యోతిష్యంలో ఉపయోగించలేదు. కానీ వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ మాత్రం వీటిని చాలా చక్కగా జ్యోతిష్యంలో ఉపయోగిస్తారు. వీటిని గనక ఉపయోగించకపోతే జ్యోతిష్యం అన్నది పూర్తిగా ఇన్‌కంప్లీట్ అండి. మనం యాక్యురేట్‌గా ప్రెడిక్ట్ చేయలేం. ఎనీహౌ, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ప్లూటో అపోజిట్ మార్స్ జరుగుతుంది. అసలు మనం ప్లూటోని అర్థం చేసుకోవాలి. ప్లూటోని అర్థం చేసుకోవాలంటే
స్వామి వివేకానంద గారు ఈ యొక్క విశ్వం గురించి ఒక మాట చెప్తారు. ఆయన ఏ విధంగా చెప్తారంటే, "ఈ విశ్వం అన్నది ఒక వృక్షము లాంటిది. ఎలాగైతే మహావృక్షము ఎదిగి, ఎదిగి, ఎదిగి చివరకు అది చచ్చిపోతుంది మహావృక్షం. సో, ఆ మహావృక్షం అంతా కూడా చనిపోయినప్పటికీ కూడా ఒక విత్తనం రూపంలో అది ఇంకా సజీవంగా బ్రతికే ఉంటుందనమాట. మళ్ళీ ఆ విత్తనము భూమిలో చేరి, దానికి మొలకెత్తి, చిగురించి, అది చెట్టుగా మారి, మహావృక్షంగా మారి, మళ్ళీ ఆ సైకిల్ అలా మొదలవుతుందనమాట. ఈ సైకిల్ అన్నది ఇలా తిరుగుతూ ఉంటుందనమాట. ప్రపంచం కూడా అంతే. ప్రపంచం కూడా, ఈ విశ్వం కూడా ఇలా వ్యాప్తి చెంది, వ్యాప్తి చెంది చివరికి ఇది నిర్వీర్యం అయిపోతుంది. నిర్వీర్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విశ్వము యొక్క ఆ శక్తి అంతా కూడా విత్తనం రూపంలో దాగి ఉంటుందనమాట. సో, ప్రపంచం నిర్వీర్యం అయిపోయి మళ్ళీ ప్రపంచం అన్నది, ఈ విశ్వం అన్నది మళ్ళీ చిగురిస్తుంది. మళ్ళీ ఈ విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందుతుందనమాట. ఇదొక సైక్లిక్‌గా జరుగుతూ ఉంటుందనమాట. సో, ఎలాగైతే ఆ శక్తి అంతా విత్తనం రూపంలో దాగి ఉంటుందో, ఆ విత్తనమే ప్లూటో. ఇది అనాలజీ. ప్లూటోని అర్థం చేసుకోవడం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ప్లూటో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, అన్‌లిమిటెడ్ ఎనర్జీ, పవర్ అదంతా కూడా దాగి ఉంటుందనమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్లూటోని కనుగొన్నారో, అప్పుడే న్యూక్లియర్ ఎనర్జీని కూడా కనుగొన్నారనమాట. అటామిక్ బాంబ్ ఎప్పుడైతే ప్లూటోని కనుగొన్నారో, అప్పుడే అటామిక్ బాంబ్‌ను కూడా డెవలప్ చేయడం జరిగిందనమాట. సో, ప్లూటో అటామిక్ ఎనర్జీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో, ప్లూటో ఇంకేం రిప్రజెంట్ చేస్తుందంటే, మనలో ఉండే శక్తి, మనలో ఉండే పవర్, అలాగే మనలో దాచిపెట్టుకున్న మన గురించి మనకి తెలియని విషయాలు, మన గురించి మనకి తెలియని అంశాలు కొన్నుంటాయి. అలాగే మన గురించి ప్రపంచానికి తెలియని విషయాలుంటాయి. అవన్నీ కూడా ప్లూటో రిప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అది సీడ్ రూపంలో మనకి మన సబ్‌కాన్షియస్‌నెస్‌లో ఎక్కడో లోతుగా ఉంటాయన్నమాట అవి. మన గురించి కూడా మనకు తెలియవు. ఒక్కొక్కసారి అవి బయటపడుతూ ఉంటాయన్నమాట. సో, అటువంటి విషయాలు అన్నీ కూడా ఈ ప్లూటో రిప్రజెంట్ చేస్తుంది. ప్లూటో డెత్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే మన వాళ్ళు ప్లూటోని ఏమంటారంటే యముడితోటి చెప్తారనమాట. యముడు, ప్లూటో పేరు యమ. సో, యముడు దేనికండి ఫేమస్? డెత్‌కే కదా! సో, ప్లూటో అన్నది మరణాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ప్లూటో మాస్ డెత్, ఎప్పుడైతే ఈ భూకంపాలు, లేకపోతే ఈ యొక్క కరువులు ఇయన్నీ వచ్చి లక్షల్లో, వేలల్లో మనుషులు చనిపోతూ ఉంటారు. అటువంటి అన్నిట్లికి కారకుడు ఈ ప్లూటో అని చెప్తారనమాట. అలాగే ప్లూటో అండర్ వరల్డ్ వ్యవహారాలుంటాయి. ఇప్పుడు డాన్స్ ఆళ్ళు ఉంటారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్స్ వాళ్ళుంటారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్లూటో రిప్రజెంట్ చేస్తుందనమాట. సో, ఇండివిడ్యువల్ జాతకంలో ప్లూటో మనలో దాగి ఉన్న ఆ శక్తిని రిప్రజెంట్ చేస్తుందనమాట. ఇంచుమించు కుజుడు, ప్లూటో ఇద్దరూ కూడా ఒకే అంశాల్ని రిప్రజెంట్ చేస్తారండి. అందుకనే ఈ 2 గ్రహాలకి కూడా దేన్ని పాలిస్తారంటే వృశ్చిక రాశిని ఇవి 2 గ్రహాలు పాలిస్తాయి. అకార్డింగ్ టు వెస్టర్న్ ఆస్ట్రాలజీ స్కార్పియో వృశ్చిక రాశికి అధిపతులు ఇద్దరు. వాళ్ళెవరంటే ప్లూటో అండ్ మార్స్. అదే వేదిక్ ఆస్ట్రాలజీలో కూడా వృశ్చిక రాశికి ఇద్దరు అధిపతులు ఉంటారు. వాళ్ళెవరంటే మార్స్, కుజుడు అండ్ కేతువు. కానీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ప్లూటో అండ్ కుజుడు ఈ రెండిటిలిని తీసుకుంటారనమాట. సో, వృశ్చిక రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? సీక్రెట్స్, చాలా లోతైన విషయాలు, విపరీతమైన శక్తి, ఇంటెన్స్ ఎనర్జీ, డార్క్ సీక్రెట్స్, డెత్, ట్రాన్స్‌ఫర్మేషన్. ఎస్పెషల్లీ ప్లూటో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక మార్పుని రిప్రజెంట్ చేస్తుందనమాట. సో, ఈ 2 గ్రహాలు ఇప్పుడు ఎదురెదురుగా ఉంటున్నాయి. అంటే అపోజిషన్ అంటారు. వెస్టర్న్ యాస్పెక్ట్స్‌లోని ఈ అపోజిషన్ అన్నది చాలా పవర్‌ఫుల్ యాస్పెక్ట్. దీన్ని హార్డ్ యాస్పెక్ట్ అంటారనమాట. ఎప్పుడైతే 2 గ్రహాలు ఎదురెదురుగా ఎగ్జాక్ట్‌గా 180 డిగ్రీస్‌లో ఉంటాయో దాన్ని అపోజిషన్ అంటారనమాట. ఈ అపోజిషన్ అన్నది ఎలా పనిచేస్తుందంటే, ఒక కాన్‌ఫ్లిక్ట్ రూపంలో అది మేనిఫెస్ట్ అవుతుందనమాట. ఒక కాన్‌ఫ్లిక్ట్ లాగా. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక సంఘటన, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక విభేదం, ఒక బాక్సింగ్ మ్యాచ్ లాంటిదనమాట. ఇద్దరు కూడా ఎదురెదురు పడి నువ్వా నేనా అని కొట్టుకుంటారు కదా! ఆ టైప్‌లో ఈ అపోజిషన్ అన్నది ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే ప్లూటోకి, కుజుడికి మధ్యన అపోజిషన్ జరుగుతుందో, మనకి అంటే ఎక్కడ జరుగుతుందన్నది కూడా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ 9 డిగ్రీలు, 9 డిగ్రీల 35 నిమిషాల దగ్గర జరుగుతుంది. యెస్, 9 డిగ్రీల 35 నిమిషాల దగ్గర ఈ యొక్క అపోజిషన్ జరుగుతుందనమాట. అంటే ఎవరి బర్త్ చార్ట్‌లో, జాతకాల్లో 9 డిగ్రీల దగ్గర ఉన్న గ్రహాలు ఉన్నట్లయితే, లేదా లగ్నము ఉన్నా,
చంద్రుడు ఉన్నా లేదా మరి ఏ ఇతర గ్రహమైనా గాని 9 డిగ్రీల దగ్గర కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క అపోజిషన్, ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో వాళ్ళ జీవితాల్లో దీని యొక్క ఎఫెక్ట్ కనపడుతుందన్నమాట. డిగ్రీస్ మ్యాటర్స్ అండి. సో ఈ ప్లూటో అండ్ మార్స్ 2 అపోజిట్‌గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో ఒక కాన్‌ఫ్లిక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇతరులతో కావచ్చు, లేదా మనలో మనకే ఇంటర్నల్‌గా ఒక సంఘర్షణ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది. 2 అభిప్రాయాలు, 2 ఆలోచనలు మన మైండ్‌లో ఉండి ఏది చెయ్యాలి అని మనలోనే మనం మదన పడుతూ ఉంటాం అన్నమాట. అటువంటివి జరగొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఇంటెన్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అలాగే మనకున్న ఏదో ఒక అపోనెంట్ కావచ్చు, మనని విభేదించే వాళ్ళు కావచ్చు, ఎప్పటినుంచో మనకి ఇది జరుగుతాదేమో అని మనం ఏమన్నా ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సంఘటనలు బహుశా ఇది జరుగుతాదేమో, ఇలా జరుగుతాదేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. భయపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అటువంటి సంఘటన ఇటువంటి యాస్పెక్ట్ జరిగినప్పుడు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ అపోజిషన్ అన్నది ఒక స్ట్రాంగ్ యాస్పెక్ట్ అన్నమాట. సో, ప్రపంచవ్యాప్తంగా కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత. మనం కనుక చూసుకున్నట్లయితే ప్రపంచమంతా ఇప్పుడు 2గా విభజించబడుతుంది. ఒక పక్కన అమెరికా, ఇంకో పక్కన యూరప్. ఒక పక్కన చైనా, ఇంకో పక్కన రష్యా. ఇలా 2గా విభజించబడుతుందనమాట. దానికి వేరే కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అన్నది కూడా అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. అది ఎందుకు జరుగుతుందంటే దానికి వేరే కారణం ఏంటంటే వృషభ రాశిలో ఎవరు గోచరిస్తున్నారు? యురేనస్ అనే గ్రహం గోచరిస్తుంది. వృషభ రాశి అన్నది ఒక బ్యాంక్ లాంటిది. వృషభ రాశి అన్నది వెల్త్. ప్రపంచానికే ఒక బ్యాంక్ ఏది అంటే వృషభ రాశి. మన జీవితాల్లో, మన జాతకాల్లో కూడా వృషభ రాశి మన యొక్క సేవింగ్స్‌ని, మన వెల్త్‌ని, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్‌ని వీటిని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అటువంటి వృషభ రాశిలో ఎవరు గోచరిస్తున్నారండి? యురేనస్. యురేనస్ అంటే మార్పు. యురేనస్ అంటే ఫ్రీడమ్. యురేనస్ అంటే సడెన్ చేంజ్. సో, ఆ కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనకు తెలుసు ఈ టారిఫ్స్ రూపంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ అది డిఫరెంట్ వీడియోకది. వేరే వీడియో చేద్దాం. కానీ ఈ యొక్క మార్స్ అండ్ ప్లూటో అపోజిషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా జాతకాల్లో 9 డిగ్రీల దగ్గర కనుక గ్రహాలు ఉన్నా, లగ్నం ఉన్నా, చంద్రుడు ఉన్నా, మరి ఏ ఇతర ఫోకల్ పాయింట్స్ ఉన్నా, గ్రహాలు మాత్రమే కాదండి ఇంకా చాలా ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. మీడియం ఖోయిలీ, ఇమం ఖోయిలీ ఇలా రకరకాల ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. అవి ఉన్నా కూడా ఈ యొక్క యాస్పెక్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో 27వ తారీఖు జరుగుతున్న ట్రాన్సిట్ దాని యొక్క ప్రభావం వాళ్ళ జాతకాల్లో, వాళ్ళ జీవితాల్లో కనపడుతుందన్నమాట. ఓకే. సో, ఇదొక షార్ట్ వీడియో అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రాన్సిట్ ఇది. సో, దీని గురించి వీడియో చేయాలనిపించింది. సో, ఐ మేడ్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థాంక్ యూ. గుడ్ బై.